ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మ కీర్తి. సార్, ఇప్పుడు ప్రపంచం మార్కెట్స్, మనకి వరల్డ్ మార్కెట్స్ అన్ని ట్రెండ్స్ ఎలా ఉంది, దాని పరిస్థితి ఏంటి, అండ్ ఆ ట్రెండ్స్ మీద మీ అభిప్రాయం, అండ్ మన మార్కెట్స్ ఎలా ఉన్నాయి, గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ పరిస్థితి ఏంటి, అండ్ హౌస్ హోల్డ్స్ రేట్, అవన్నీ కూడా అప్డేట్స్. చూడమ్మా కీర్తి, ఇప్పుడు మన మార్కెట్స్ ఇప్పుడు ఈ సంవత్సరం అయితే కొంచెం స్థిరత్వం వచ్చినాయి, రైట్, డూయింగ్ గుడ్. ట్రంప్ టారిఫ్ల వల్ల కొంతకాలం ఇబ్బంది పడ్డా కానీ ఇప్పుడు మళ్ళీ నార్మల్కి వచ్చేసాయి. మన యొక్క ఆర్బీఐ తీసుకుంటున్న పాలసీస్ వల్ల కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న పాలసీస్ వల్ల కావచ్చు, రేట్ కట్స్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ప్రపంచ మార్కెట్స్ ఆల్మోస్ట్ అన్ని మార్కెట్స్ లాస్ట్ 1 year బాగా పెర్ఫామ్ చేసినాయి. యూకే బాగా చేసింది, యూఎస్ఏ బాగా చేసింది, అంటే మోర్ దాన్ 20%. బ్రెజిల్, జర్మనీ, జపాన్, హాంకాంగ్, కొరియన్ మార్కెట్స్. ఒక్క రష్యా మార్కెట్ మాత్రం యుద్ధం వల్ల -7% నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది. ఈవెన్ చైనా మార్కెట్స్ కూడా అరౌండ్ 19 to 20% రిటర్న్స్ ఇచ్చినాయి. అన్ని మార్కెట్స్ బాగా చేసినాయి. మన మార్కెట్ మాత్రం అరౌండ్ 9 to 10%. ఏప్రిల్ 1st నుంచి ఇప్పటి వరకు సెన్సెక్స్, నిఫ్టీ 9 to 10%. అదే 200, 500s అయితే ఒక 5 to 6%. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ మాత్రం రిటర్న్స్ ఏమి ఇవ్వలేదు. అంటే గత కోవిడ్ తర్వాత విపరీతంగా పెరిగి ఉండటం వల్ల, ఓవర్ వాల్యుయేషన్ వల్ల మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ ఏమి ఇవ్వలేదు రిటర్న్స్. కానీ లాస్ట్ 10 years రిటర్న్స్ చూసుకుంటే మన నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ, నిఫ్టీ 500 కానీ, అంటే మన మార్కెట్స్ అనేది ఇక్కడ కేవలం బ్రాడర్ మార్కెట్స్, ఇండెక్స్. రైట్, ప్రజలు అర్థం చేసుకోవాలి. మార్కెట్స్లో, స్టాక్ మార్కెట్స్లో రిస్క్ ఉంటుంది, డబ్బులు పోతాయి, డబ్బులు వస్తాయి. రైట్, 5-6 వేల స్టాక్స్ ఉంటే మనం చెప్పేది కేవలం 500 స్టాక్స్ గురించే. వీటినే స్టాక్ మార్కెట్స్ అంటారు. మనం చెప్పేది 500 బిఎస్సి 500 ఆర్ ఎన్ఎస్సి 500, నిఫ్టీ 500, అంటే 500 టాప్ 500 కంపెనీస్ గురించే మనం మార్కెట్స్ అని మాట్లాడతాం. మన టాప్ 500 కంపెనీస్ మార్కెట్స్ విలువ సుమారుగా 470 లక్షల కోట్లు. సో ఇందులో ప్రజలు అర్థం చేసుకుని, ఇందులో లార్జ్ క్యాప్స్ యొక్క విలువే 60%. ఈ 460 లక్షల కోట్ల పైన ఉన్న డబ్బుల్లో లార్జ్ క్యాప్స్ పోర్షన్ 60%, మిడ్ క్యాప్స్ 20%, స్మాల్ క్యాప్స్ పోర్షన్ 20%. అంటే ప్రజలు స్టాక్స్, ఇండివిజువల్ స్టాక్స్ కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి వీటిలో ఉన్నాయా లేదా. అది కూడా మళ్ళీ డైవర్సిఫికేషన్ చేసుకోకపోతే డబ్బులు పోతాయి. ఒకే స్టాక్ కొనుక్కొని దాని మీద ప్రేమ పెంచుకొని, దాని కార్పొరేట్ ఎర్నింగ్స్ బాగలేకపోయినా దాన్ని చూసుకుంటూ ఒక కంపెనీ కొనగానే మనం ప్రేమ పుడుతుంది, మన అభిప్రాయం తప్పని ఒప్పుకోం మనం. అది టకటక పడుతుంటే కూడా ఫాలింగ్ నైఫ్ కింద అది పడుతుందంటే ఒక రీజన్ ఉంది. పెద్ద మొత్తంలో మ్యూచువల్ ఫండ్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కానీ పెద్ద మొత్తంలో ఎఫ్ఐఎల్ అమ్ముతున్నారంటే ఒక రీజన్ ఉంటుంది. రైట్, మనం ఏం చేస్తాం, ఫాలింగ్ నైఫ్ కింద చేయి పెడతాం. ఫాలింగ్ నైఫ్ కింద చేయి పెడితే చెయ్యిలో నుంచి దూసుకొని కత్తి కిందకి వెళ్తుంది. స్టాక్ టక్క పడుతున్నట్టు ఒక కారణం ఉంటుంది. మనం ఏం చేస్తాం, యావరేజ్ చేస్తూ ఉన్నాం. అందుకని మనం ఏం చెబుతున్నాం, ప్రజలు నష్టపోకూడదంటే మనకి ఇక్కడ ఎందుకంటే పేద ప్రజలు, అమాయక ప్రజలు, మధ్యతరగతి ప్రజలు నష్టపోకూడదంటే, మీరు ఫస్ట్ టైం ఇన్వెస్ట్ అయితే నాలెడ్జ్ లేకపోతే మీరు బ్రాడర్ మార్కెట్స్ అంటే నిఫ్టీ 100 కానీ, నిఫ్టీ 200 కానీ, నిఫ్టీ 500 ద్వారా పెట్టండి, లేదా మ్యూచువల్ ఫండ్స్. మరి మ్యూచువల్ ఫండ్స్ అని ఎందుకు చెప్తున్నాం అంటే, మ్యూచువల్ ఫండ్స్ తీసుకునేది ఇప్పుడు లార్జ్ క్యాప్ స్టాక్స్ అని ఉన్నాయి అనుకోండి, నిఫ్టీ 100లో నుంచి తీసుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళ బెంచ్ మార్క్ నిఫ్టీ 100, అంతకంటే ఎక్కువ వెళ్ళకూడదు. రైట్, టాప్ 100. మిడ్ క్యాప్ అన్నారు అనుకోండి, 101 నుంచి 250 కంపెనీస్ తీసుకోవాలి, బియాండ్ దట్ వెళ్ళకూడదు. అంటే 65% మిడ్ క్యాప్ అయితే, స్మాల్ క్యాప్ 65%, లార్జ్ క్యాప్ అయితే 80%. కాబట్టి ఏంటంటే మనం అందుకనే ఇవి చెప్తున్నాం. అయితే ఇంకా ట్రెండ్స్ ఎలా ఉన్నాయంటే, ఎఫ్ఐఐలు మాత్రం మన మార్కెట్స్లో 2024 నుంచి లాస్ట్ ఇయర్ మార్చ్ 24 నుంచి ఇప్పటి వరకు సుమారుగా $21 బిలియన్ US డాలర్స్ అమ్మారు ఎఫ్ఐఐలు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. కానీ డిఐలు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అంటే మన మార్కెట్స్లో మన మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ వీళ్ళు మాత్రం 2023 ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు $85 బిలియన్ US డాలర్స్ స్థిరంగా కొంటూ ఉన్నారు మన వాళ్ళు. ఎఫ్ఐఐలు శుభ పరిణామం ఏంటి, అక్టోబర్లో నెట్ బయ్యర్స్,
8,200 కోట్లు. నవంబర్లో మాత్రం కేవలం 320 కోట్లే నెట్ బయర్స్. మళ్ళీ డిసెంబర్లో 8,000 కోట్లు అమ్మారు. రైట్. ఈరోజు మండే కూడా నెగిటివ్ ఉంది మార్కెట్. ఈరోజు కూడా మోస్ట్లీ అమ్మవచ్చు నేను అనుకోవటం. అయితే ఎఫ్ఐఐలు ఏంటంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వీళ్ళు ఏం చేస్తారంటే అమ్మా, ఏ దేశం బాగుంటే ఆ దేశంకి వెళ్ళిపోయి అక్కడ లాభాలు సంపాదించుకుని మళ్ళీ ఏ దేశంలో అనుకూలంగా ఉంటుందో ఆ దేశానికి వస్తారు. సో వీళ్ళు ఎక్కడ పెట్టారంటే లాస్ట్ 1 yearలో బ్రెజిల్, తైవాన్లో విపరీతంగా డబ్బు కుమ్మరించారు, అక్కడ లాభాలు తీసుకున్నారు. ఓకే. అయితే మన దేశంలో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. మన దేశంలో Q2 ఎర్నింగ్స్ బాగున్నాయి, Q3 ఇంకా బాగుంటాయి అనుకుంటున్నాం. జిఎస్టీ రేట్ కట్స్ వల్ల ఆటో కానీ, ఈ మానిటరీ పాలసీ వల్ల కానీ, కన్జంప్షన్ బూస్ట్ అవటం వల్ల కానీ పెరుగుతాయి. మళ్ళీ వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత మార్కెట్స్ మళ్ళీ ర్యాలీ మొదలవుద్ది. ఈ లోపు మనకి ఆర్డినరీ పర్సన్స్, మన ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ చక్కగా ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నా నేను. సో వాళ్ళు బ్రెజిల్ అండ్ తైవాన్లో ఎక్కువ పెట్టారు, మన డొమెస్టిక్ ఇన్వెస్టర్ బాగా పెడుతున్నారు. అయితే గోల్డ్ అండ్ సిల్వర్ గురించి ఏంటంటే అమ్మా, లాస్ట్ 1 yearలో బాగా ర్యాలీ చేసినాయి. కారణం ఏంటంటే అమ్మా, బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్స్ అంటే మన ఆర్బీఐ, అన్ని ప్రపంచ దేశాల బ్యాంక్స్ గోల్డ్ని రిజర్వ్ లాగా పెట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఫారిన్ ఎక్స్చేంజ్ కింద అంటే విదేశీ మార్కం కింద డాలర్స్ని పెట్టుకున్నాయి. రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే ఫస్ట్ టైం ఆఫ్టర్ 1996 తర్వాత డాలర్ కంటే కూడా ఎక్కువ గోల్డ్కి వెళ్ళారు. సో గోల్డ్ రిజర్వ్స్ డాలర్స్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ రిజర్వ్ గోల్డ్ అయింది. అందుకని గోల్డ్ ర్యాలీ చేస్తుంది. ఎంతకాలం ర్యాలీ చేస్తుంది? ఇంతకుముందు సెకండ్ లార్జెస్ట్ రిజర్వ్ యూరో ఉండేది, యూరో కరెన్సీ. ఇప్పుడు గోల్డ్ అయింది. ఎంతకాలం ర్యాలీ చేస్తుంటే సెంట్రల్ బ్యాంక్స్ రిజర్వ్స్ పెంచుకునేంత వరకు గోల్డ్ ర్యాలీ చేస్తుంది. మరి ఎప్పుడు కరెక్షన్ వస్తుందంటే వన్స్ సెంట్రల్ బ్యాంక్స్ మళ్ళీ ఒక డాలరు ఓకే అనుకుంటే, ట్రంప్ నిర్ణయాలు సరిగ్గా ఉండి, ప్రపంచ దేశాలతో అగ్రిమెంట్స్ మంచిగా కుదిరి మొత్తం గ్లోబల్ అన్సర్టనిటీ సెట్ అయితే మళ్ళీ వాళ్ళు అమ్మినప్పుడు మళ్ళీ గోల్డ్ రేట్ పడవచ్చు, స్థిరంగా ఉండొచ్చు. సో ఇది మన హౌస్ హోల్డ్ ఫైనాన్షియల్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి. గోల్డ్ గురించి ఏంటి, ప్రపంచ బ్యాంక్స్ వల్ల ఈ డిమాండ్ వచ్చింది. ఫ్యూచర్లో ఉంటుందా ఉండదా అన్నది ఇట్ మే ఆర్ మే నాట్. హౌస్ హోల్డ్ చూడమ్మా, ఇప్పుడు చూడు 2019లో 29% ఆఫ్ అవర్ ఇండియన్ హౌస్ హోల్డ్స్ ఇన్సూరెన్స్, పెన్షన్స్, అదర్ వాటిలో పెట్టేవాళ్ళు. 7% మాత్రమే 2019లో, కేవలం 7% మాత్రమే ఈక్విటీస్, అంటే మనం ఈక్విటీస్ గురించి చెప్తున్నాం, స్టాక్ మార్కెట్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్లో 7%. 64% క్యాష్ డిపాజిట్స్, ఇంకా రియల్ ఎస్టేట్ రకరకాలుగా. వేరే 2024 వచ్చే వరకు డేటా చూడమ్మా, 7% 11%కి వెళ్ళారు. అంటే క్యాపిటల్ మార్కెట్స్ నమ్మకాలు 11%కి వచ్చారు. ఇన్సూరెన్స్ వాటిలోనే 29 బదులు 35 ఇన్సూరెన్స్ కూడా పెరిగింది. సేవింగ్స్, ఎఫ్డీలు తగ్గించుకుంటున్నారు. ఇంతకుముందు 64% ఉండేది, ఇప్పుడు 54%. అంటే ప్రజలకి అర్థమవుతుంది ఎఫ్డీల్లో పెట్టుకుంటే ఇన్ఫ్లేషన్ రావట్లేదు కాబట్టి ఎఫ్డీలు తగ్గించుకొని క్యాపిటల్ మార్కెట్స్లో వాళ్ళ యొక్క పోర్షన్ పెంచుకుంటున్నారు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాలని చూడమ్మా, డెవలప్డ్ మార్కెట్స్, అమెరికా కావచ్చు, యూకే కావచ్చు, జర్మనీ కావచ్చు, జపాన్, అట్లాంటి చూడు, యూఎస్లో చూడు. ఉదాహరణకి ఇన్సూరెన్స్, పెన్షన్ అండ్ అదర్స్ అంటే పీపీఎఫ్ ఇట్లాంటి వాటిల్లో 34% పెడితే, మన దగ్గర 11% ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే 52% పీపుల్ యూఎస్ఏలో 52% పీపుల్ ఈక్విటీస్లో పెడుతున్నారు. అంటే ఎంత చైతన్యం ఉంది ఈక్విటీస్ మీద, వాళ్ళకి రిస్క్ ఉంటుంది. 14% మాత్రమే వాళ్ళ దగ్గర 100కి 14 మందే బ్యాంక్స్లో పెడుతున్నారు డబ్బు యూఎస్ఏలో. అంటే ఈ హౌస్ హోల్డ్ ట్రెండ్ మనకి ఏం చూపిస్తుందంటే, మన క్యాపిటల్ మార్కెట్స్ గ్రో అవటానికి నెక్స్ట్ 20 years ఓన్లీ 11% పీపుల్ పెడుతున్నారు. అంటే ఎంత గ్రోత్ ఆపర్చునిటీ ఉంది మన స్టాక్ మార్కెట్ పెరగడానికి, మన యొక్క ప్రజలు సంపాదించుకోవడానికి. మళ్ళీ నేను మన ఎపిసోడ్ ద్వారా చెప్పేది ఉంటే, ట్రేడింగ్ని మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనుకోవద్దు. తెలియక చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటారు. మన ఎపిసోడ్ చూసి ప్రభావితమై ట్రేడింగ్ చేసి డబ్బులు పోగొట్టుకుంటే ఒక తరం వెనక్కి వెళ్ళిపోతారు. ట్రేడింగ్ వద్దు. సేవింగ్స్ ఆల్రెడీ తగ్గించుకుంటున్నారు ప్రజలు, నాలెడ్జ్ వస్తుంది. తర్వాత ఇంకా ఏమిటంటే అమ్మ, 96% గ్రోత్. ఇల్లులు కొనటంలో
2022లో 3,40,000 కోట్లు మాత్రమే హౌసింగ్ ఇల్లు కొనడానికి డబ్బులు పెడితే 25కి వచ్చేవరకు 7 లక్షల కోట్లు అంటే డబుల్ అవుతుంది. అంటే ఇల్లులు కొనడానికి ఖర్చులు బాగా పెడుతున్నారు. దీనివల్ల రెవెన్యూ జనరేట్ అవుతుంది, మార్కెట్ షేర్, ప్రజలు ఎకానమీ ప్రజల యొక్క తలసరి ఆదాయం పెరగటం వల్ల మంచి మంచి ఇల్లులు కొనటం వల్ల ఇదంతా మన మార్కెట్స్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సో నేను ఏమంటున్నానంటే నెక్స్ట్ 20 years మన దేశ ఎకానమీ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. క్యాపిటల్ మార్కెట్స్లో ఒక సిస్టమేటిక్ వేలో పెద్ద కంపెనీస్లో అంటే మన మార్కెట్లో 60% షేర్ మార్కెట్ క్యాప్ పెద్ద కంపెనీ, టాప్ 100 కంపెనీస్ షేరే పెద్ద కంపెనీస్లో పోర్ట్ఫోలియో. ఇండివిజువల్ స్టాక్స్ మంచి నాలెడ్జ్తో రండి, లేకపోతే ఒక ప్రొఫెషనల్ డిస్ట్రిబ్యూటర్ లేదంటే అడ్వైజర్ లేదంటే మీరే రీసెర్చ్ చేసుకొని ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో, ఒకే కంపెనీ కాకుండా ఈక్విటీ మార్కెట్స్లో ఎప్పుడు కూడా రిస్క్ తగ్గాలంటే ఒక కంపెనీలో పెడితే రిస్క్ ఆ కంపెనీ దెబ్బతింటే పోతుంది. గ్రూప్ ఆఫ్ కంపెనీస్, డైవర్సిఫికేషన్. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఒక మంత్రం, రిస్క్ తగ్గించుకోవడానికి డైవర్సిఫికేషన్, ఒకే రంగం కాకుండా డైవర్సిఫికేషన్ రెండో మంత్రం. మూడో మంత్రం లాంగ్ టర్మ్. అందుకే గోల్స్ అనేది ఈక్విటీస్లో 1-2 years నెగిటివ్ రిటర్న్స్ వస్తాయి, ఒక్కోసారి 3-4 years కూడా వస్తాయి. భరించే శక్తి ఉండాలి లాంగ్ టర్మ్. ఇలా మీరు డిజైన్ చేసుకుని మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అన్నీ అనుకూలంగా ఉన్నాయి, లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఉంది మన మార్కెట్స్ డెవలప్ అవడానికి. గత చరిత్ర బాగుంది, చక్కగా ముందుకెళ్ళమని అర్థం చేసుకొని ముందుకెళ్ళమని నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నానమ్మా. రైట్ సార్. యా, అందరూ కూడా దీన్ని లైక్ మంచి అది మార్కెట్ వెళ్తుందని అదిలో తీసుకుని అందరూ మీరు అంటున్నారు సేఫ్ సైడ్లో ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేసుకుని అందరూ కూడా లాభపడాలని. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ కీర్తి.